మండలం రామవరం గ్రామంలో ముంపుకు గురైన యాదవ కాలనీని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు కూటమి నాయకులు సందర్శించారు. మోకాలు లోతు వరద నీటిలో వెళ్లి కాలనీ వాసులు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రామవరం యాదవ కాలనీలో మోకాలు లోతు నీరు నిలిచిపోతుంది. 10 రోజుల పాటు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెంది అనేక రకాల అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. సిమెంట్ రోడ్డును ఎత్తు పెంచి మురుగునీరు పోయే మార్గం చూపించాలన్నారు. కొంతమంది ఆక్రమణల వల్ల మురుగునీరు పోయే మార్గం కనిపించడం లేదన్న ఈ రామవరం గ్రామానికి మరి అనేక సంవత్సరాల బట్టి ఒక ఇబ్బంది అనేది ఈ కాలనీ వాసులందరికీ కూడా ఉండడం జరుగుతుంది. అది ఏమిటంటే హైవే ఎత్తైపోయి ఇక్కడ ఉన్న యాదవాస్ కాలనీగా మరి జీవనం సాగిస్తున్న 200 మంది ఇక్కడ జీవనం సాగించడం, అనేక మంది మరి ఇతర కులస్తులు కూడా ఇక్కడ జీవనం సాగించడం జరుగుతుంది. మరి ఈ కాలనీలో ఏ చిన్నపాటి వర్షం పడినా సరే వాకాల్లోకి నీరు నిలవ ఉండిపోయే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి ఏదైనా చిన్నపాటి వర్షం పడి వారం రోజులు 10 రోజులు నీరు నిలవ ఉండిపోవడం వల్ల ఇక్కడ దోమలు ఏర్పడి ఆ దోమలు కుట్టడం ద్వారా ఇక్కడ అనేక మంది చిన్నారులకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అలా అనేక అంటువ్యాధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏ చిన్న పిల్లడు కాలనీ చూసి సరే కానీ చిన్న చిన్న కురుపులు వచ్చేసే పరిస్థితి ఉంది. ఏంటంటే ఉదయాన్నే స్కూల్కి పోవాలన్నా లేదా మధ్యాహ్నం బయటికి పోవాలన్నా సరే ఆ మురుగునీరులో నీళ్ళు బయటకు పోయే పరిస్థితులు ఈ రోజున మేము ఇక్కడ చూడడం కూడా జరిగింది. గత 5 సంవత్సరాల్లో దీనికి ఎటువంటి పని కూడా చేయడం జరగలేదు. మరి ఈ రోజున మీ అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్ఎండ్బి వాళ్ళు కానీ మరి పంచాయతీ వాళ్ళు కానీ ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో పరిష్కారం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సిమెంట్ రోడ్డు కొద్దిగా హైట్ చేసి మరి దీంట్లో మురుగునీరుని బయటకు పంపిస్తే మరి ఈ బయటికి పంపించిన మురుగునీరు ఏదైతే ఉందో ఆ మురుగునీరు కూడా ఇదే కాలం పోయి ఇక్కడ ముచ్చాలమ్మ చెరువు అని చెప్పేసి ఆ చెరువులో కలిసిపోయే మార్గాలు క్లియర్ గా కనపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి నీరు బయటకు వచ్చినా సరే గాని మరి కొంతమంది ఆక్రమణ వల్ల ఈ మురుగునీరు బయటకు పోయే పరిస్థితులు కనపడడం లేదు. ముఖ్యంగా నేషనల్ హైవే వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వీళ్లకు దారి చూపించండి. హైవే ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా నేటి నుంచి ఈ రోజు వరకు నాటి నుంచి నేటి వరకు కూడా వీళ్ళకి దారి అనేది లేకుండా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి సెంటర్కి పోవాలి అంటే అప్రోచ్లు లేకపోవడం వల్ల నేషనల్ హైవేలో ఆపోజిట్ లో వీళ్ళు వెళ్లడం జరుగుతుంది. మరి అనేక మార్లు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కానీ మరి బళ్లి మీద వెళ్ళేటప్పుడు కానీ కొద్దిపాటి దూరమే కదా అని చెప్పేసి మరి 200 మీటర్లు పోతుంటే అనేక ప్రమాదాలు కూడా జరిగినట్టు దాఖలాలు ఈ ఏరియాలో ప్రదేశంలో జరిగినట్టు ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీరు త్వరగా వచ్చి ఇక్కడ పరిసర ప్రాంతాన్ని పరిశీలించి వీళ్ళకి అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేసి ఆ అప్రోచ్ రోడ్డు ద్వారా మీరు ప్రతి గ్రామంలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ఆ విధంగా డైళ్లు కూడా ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కారం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదే కాదు, రేపు ఉదయం మరి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి కూడా పోవడం జరుగుతుంది. మరి పోయి ఇక్కడ ఉన్న పరిస్థితులు వివరించి తద్వారా వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఆయన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా వీళ్ళందరికీ మాటిస్తూ మరి జ్యోతుల నెహ్రూ గారి యొక్క ఏదో నిధులతోటి తీసుకుని వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో లోపల సమస్యలు పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మరి ఇక్కడ ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించి ఇక్కడ అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకి ఉంది. కాబట్టి త్వరితగతిన మీరు కానీ ఈ డిమాండ్ పరిష్కరించకపోతే 2 రోజుల తర్వాత డైరెక్ట్ రోడ్డుని ఆక్రమించి మరి నేషనల్ హైవే మొత్తం కూడా దిగ్బంధం చేసి పూర్తి సమస్య పరిష్కారం అయిన తర్వాతే మేము ఇంటికి పోయే పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి మా అభ్యర్థన మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సోదరులారా, ఇంట్లో ముందుపోయి మా అత్తయ్య గారు కూడా పడిపోయారండి. గ్యాస్ కూడా అనుకోనియండి, చాలా లేదండి, అన్నీ ముడిపోయినాయండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి కూడా లేదండి. ఇంట్లో మొగోళ్ళు రావడానికి వెళ్ళడానికి కూడా లేదు. ఎంతమంది మొగోళ్ళు ఉంటే కాలంలో ఏం చెప్తారండి, అది పెద్దలు చేసి పని కాబట్టి ఎవరైతే ఈవెన్ కూడా అవ్వలేదండి. మాకు ఇవే కోరుకుంటున్నాం. 67 అండి ఇంట్లో నుంచి తెచ్చుకున్నాండి. మా బాబులకి కూడా కొంచెం 9 వచ్చేయండి. ఈ